నీ హైదరాబాద్ చేస్తున్న డ్రామా, నీవు చేస్తున్న ఈ మూర్తి ప్రక్షాళన ఇదో డ్రామా అని చెప్తున్నాడు. దానికి ఆన్సర్ లేదు. ఎందుకు చేస్తున్నాడు? ఇవాళ ఒకటే ఒక దానికోసం చేస్తున్నాడు. నాకు తెలిసి రెండింటి కోసం చేస్తున్నాడు. ఆయన ఆశ నెరవేరవచ్చు అనుకుంటున్నాడు. కూల్చివేతలు పెట్టి భయపెట్టించి బిల్డర్ల దగ్గర వేల కోట్ల రూపాయలు వసూలు చేసి కాంగ్రెస్ పార్టీ మెప్పు పొందడానికి హైకమాండ్కు డబ్బులు పంపించడానికి ఈ హైడ్రా డ్రామా తప్ప నిజమైన డెవలప్మెంట్ కాదు. దీని మీద చర్చ కూడా మాట్లాడదాం. ఇవాళ మూర్తి ప్రక్షాళన ఆనాడు నువ్వేదైతే కాళేశ్వరం గురించి మాట్లాడినావో నీకు ఏం చేయడం లేదు. ప్రాజెక్టులు అయిపోయినాయి, నీళ్ళు అయిపోయింది, మిగిలింది ఒకటి ఉన్నది మూసి ప్రక్షాళన. ఆ ప్రభుత్వమే లేపి పెట్టింది కాబట్టి దాన్ని పట్టుకున్నాడు. దేవుడు దాంట్లో ఆయనకేం కనబడుతుంది? మూసి ప్రక్షాళన కనబడదు. మూసిలో కొబ్బరి నీళ్ళు లాంటి మంచినీరు పారదు. మూసిలో పారేది రేవంత్ రెడ్డికి 1,50,000 కోట్లు ఖర్చు పెడితే 25,000 కోట్లు 30,000 కోట్లు కమిషన్ వస్తుంది తప్ప దానికోసం మూసి ప్రక్షాళన తప్ప ఆయన నిజాయితీ లేదు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నా దవాఖాన్లలో మందులు లేవట, మందులు కొని నా గ్రామ పంచాయతీలో ఫండ్స్ లేవట, 3 ఏళ్ళుగా వాళ్ళ డబ్బులు రావట్లేదా, వాళ్ళకు డబ్బులు పే చేయాలని చెప్పి నేను కోరినా. నీకు దమ్ముంటే ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వని పరిస్థితి వచ్చింది. నీకు దమ్ముంటే మా రైతు రుణమాఫీ చేయి, నీకు దమ్ముంటే మా రైతు బంధువు, నీకు దమ్ముంటే మా మహిళలకు ఇచ్చిన 2,500 రూపాయల నెల బుద్ధివు, నీకు దమ్ముంటే మా ఆడపిల్లలకు తులం బంగారం పెళ్లిళ్ళలో, నీకు దమ్ముంటే మా ఆటో డ్రైవర్లకి నెలకు 1,000 రూపాయల చొప్పున వాళ్ళ బుద్ధివు, నీకు దమ్ముంటే 6 గ్యారంటీలు 66 హామీలు 420 రకాల పనులు వచ్చినా గవి చేసి శబాష్ అనిపించుకోవాలి. నీకు ఆ దమ్ము లేదు. నీకు ఆల్రెడీ అయిపోయింది. మొత్తం తెలంగాణ సమాజం నేను రాసులు కాదు, ఆయనను మొన్నటిదాకా ఎత్తుకున్న ఒక పత్రిక ఒకటే హెచ్చరిక చేసింది, మిస్టర్ రేవంత్ కేర్ఫుల్ అన్నది ఆ పత్రిక. ఇక దానికంటే ఇంకేముంటే చెప్పండి. మీరు రాకెత్తుకున్నారు ఆ పత్రిక, మీరు రాకెత్తుకున్నారు. మాకు పత్రికలు లేవు, మాకు టీవీలు లేవు, వాళ్ళు మేనేజ్ చేస్తారు. మీ టీవీలలో ఈ వార్త వస్తే నీకు యాడ్స్ రావు, మీ పత్రికలలో ఈ వార్త రాస్తే నీకు యాడ్స్ రావంటే బిక్కు వాడు పాప వీళ్ళు ఎంత తీసుకుపోయినా కూడా వార్తలు కూడా రాలేదు. 40 రోజులు తిరిగినా ఎక్కడ రాకపోతే అనుకున్నా 45 రోజులుగా తిరుగుతున్నా ప్రజలే వాళ్ళే పత్రికల్లాగా వాళ్ళే టీవీలాగా మౌత్ ప్రచారం జరుగుతుందని చెప్పిన మౌత్ ప్రచారం జరిగింది. ఇవాళ 60 రోజుల తర్వాత హైకోర్టు ఇలా న్యాయాన్ని ధర్మాన్ని కాపాడింది. నా హైదరాబాద్ బాధితులకి నా మూసీ బాధితులకి అండగా నిలిచింది. అంతేకాదు దీన్ని సంపూర్ణంగా దీన్ని రోడ్ మ్యాప్ అని చెప్పే వరకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటది. ఇలా కిషన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ మా ఎమ్మెల్యేల సమక్షంలో, మళ్ళీ మా ఎంపీల సమక్షంలో, మళ్ళీ మా గౌరవ కార్పొరేటర్ల సమక్షంలో 45 మంది మా కార్పొరేటర్లు కాబట్టి ఆ సమక్షంలో హైదరాబాద్ బాధితులారా, మూసీ నది బాధితులారా మీ వెంట మేము ఉంటాం. మీ కాలుకు మెలుగుతే పన్నుతో పీకే కల్చర్ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నువ్వు మాటిస్తూ రేవంత్ రెడ్డి చాచివేత కాకుండా నీకు దమ్ముంటే నీ హామీల మీద నీ రోడ్ మ్యాప్ ప్రకటించమని చెప్పి డిమాండ్ చేస్తూ, ఒకవేళ నువ్వు కనుక చేయకపోతే నీ వెంట పడతామని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిక తీసుకున్న భారత్ మాతాకి, భారత్ మాతాకి.